హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ రామ్ గోపాల్ వర్మ గారి పైన ఫైబర్ నెట్ చైర్మన్ ఒక భారీ బాంబు పేల్చారు సార్. సో వ్యూహం సినిమాని ప్రదర్శించడానికి ఏకంగా 2 కోట్లకు పైగానే ఆర్జీవీకి ఇచ్చారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో మామూలుగా మనం చూస్తున్నాం, ఆర్జీవీ గారి పైన కొన్ని కేసులు నమోదయ్యాయి, అరెస్ట్ అవుతారని ఒక పెద్ద చర్చ జరిగింది. సో అప్పుడు ఏం అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఈ విధంగా మాట్లాడడం కూడా ఇప్పుడు ఆయన పైన కేసులు నమోదయ్యే అవకాశం ఉంది, అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మరి ఈ ఇష్యూలో ఏం జరిగింది, మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? యాక్చువల్గా ఈ టాపిక్ గతంలో మనం మాట్లాడుకున్నాం, బట్ ఇప్పుడు అఫీషియల్ గా వచ్చిందనమాట. ఇంతకుముందేమో TV5 లాంటి సంస్థ మీడియాలలో రామ్ గోపాల్ వర్మ ఫైబర్ నెట్ సంస్థ ద్వారా ఎంత డబ్బులు రామ్ గోపాల్ వర్మకి జగన్ ప్రభుత్వం ఇచ్చారు, ఇవన్నీ బయటకు వచ్చాయి. అప్పుడు రామ్ గోపాల్ వర్మ కూడా వీటన్నిటికి నేను నోటీసులు పంపిస్తున్నాను, ఈ న్యూస్ను ఎవరైనా చేస్తే యూట్యూబ్ ఛానల్ కూడా నోటీసులు ఇస్తున్నాను, కొన్ని ఛానల్స్ ఫోన్స్ కూడా వచ్చాయి, ఆ టాపిక్ మీద చేయకండి, చేస్తే ఇదవుతారని. అంటే వీళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు, మాకు రావాల్సిన డబ్బులు ₹1 కోటి వచ్చారు, 2 కోట్లు రావాలి, ఇంకా ₹1 కోటి రాలేదు, దానికోసం మేము మా ఫైనాన్సర్ దీనికి వెళ్ళాడు కోర్టుకు కూడా అని ఆయన ప్రకటించాడు. అయితే ఇప్పుడు అఫీషియల్గా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ ఆయన కంప్లీట్ డీటెయిల్స్ దీనికి సంబంధించి ఏపీ ఫైబర్ నెట్ ఆయన ఛార్జ్ తీసుకున్నాడు చైర్మన్గా జీబీ రెడ్డి. ఆయన ఇప్పుడు దీన్ని బయట పెట్టాడు క్లియర్గా. ఇది అఫీషియల్ అనమాట. ఇప్పుడు మొన్నటి వరకు మీడియాలో వచ్చింది అబద్ధం అని ఆర్జీవీ చెప్తున్నాడు. మరి సాక్షాత్తు ఫైబర్ నెట్ చైర్మన్ చెప్తున్నాడు, దానికి ఆర్జీవీ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది, జగన్ కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అసలు ఈ ఫైబర్ నెట్ చైర్మన్ ఏం చెప్పాడు అనేది ముందు చూస్తే, యాక్చువల్గా ఈ ఫైబర్ నెట్ అనేది 2014-19 మధ్యలో స్టార్ట్ అయింది. అక్కడ అక్రమాలు జరిగాయని జగన్ ఆల్రెడీ దాని మీద ఒక కేసు కూడా పెట్టున్నాడు ఫైబర్ నెట్ మీద. దాంట్లో లోకేష్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయినారు, దాని మీద మనం చాలా వీడియోలు కూడా చేసాం. సో ఇప్పుడు ఈయనేం చెప్తున్నాడంటే, ఈ ఫైబర్ నెట్ అనేది 3,513 కోట్లతో ఏర్పాటైంది, అన్ని సెట్ అయింది. దాదాపు 10 లక్షల కనెక్షన్లు, 10 లక్షల ఇండ్లకి ఫైబర్ నెట్ కనెక్షన్లు. ఫైబర్ నెట్ అంటే అందరికీ తెలుసు కదా, ఫైబర్ ద్వారా నెట్ కనెక్షన్లు ఇస్తారు ఇండ్లకి, వాళ్ళకి టీవీలకి, ఫోన్లకి, తర్వాత ఇంటర్నెట్, వీటి కనెక్షన్ల కోసం గవర్నమెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, దాంట్లో భాగంగా స్టేట్ గవర్నమెంట్ కూడా చేసింది. ఆల్రెడీ 10 లక్షల ఇళ్ళకి కనెక్షన్లు ఇచ్చింది, 3,513తో ఈ ఫైబర్ నెట్ ఇవన్నీ వేసినాక జగన్ ప్రభుత్వం వచ్చినాక ఆల్రెడీ సెట్ అయిన ప్రాజెక్టు జగన్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది? 6,800 కోట్లు ఖర్చు పెట్టింది. అదే తెలుగుదేశం ప్రభుత్వం సెట్ చేయడానికి ఎంత పెట్టింది? 3,513. పోనీ వీళ్ళు ఏమన్నా కలెక్షన్లు పెంచారా అంటే 10 లక్షల కలెక్షన్లే 5కి తెచ్చారు, తగ్గిపోయి పెరిగింది. ఇంకొక విషయం ఈయన ఏం చెప్పాడంటే, అప్పుడు 108 మంది స్టాఫ్ ఉన్నారు, 108 మందికి నెలకి 40 లక్షలు ఖర్చు అయ్యేది తెలుగుదేశం ప్రభుత్వంలో. జగన్ ప్రభుత్వం వచ్చినాక ఈ స్టాఫ్ 1,363కి వెళ్ళిపోయారు. 108 మంది నుంచి 1,300, అంటే ఎవడు ఎమ్మెల్యే ఫోన్ చేసి మెసేజ్ ఇస్తే కూడా ఉద్యోగం ఇచ్చారని చెప్తున్నాడు ఆయన. జస్ట్ మెసేజ్ పెట్టినా ఉద్యోగం ఇచ్చేస్తున్నారు, ఫోన్లు చేసి ఉద్యోగాలు ఇప్పించేశారు. అలాగా తమకు కావాల్సిన వాళ్ళంతా అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా మాకు ఇప్పుడు కనిపించట్లేదు. శాలరీస్ మాత్రం 4 కోట్లకి వెళ్ళిపోయింది, 40 లక్షల శాలరీస్ 4 కోట్లకి వెళ్ళిపోయింది శాలరీస్. అంటే ఇలాగా ఖర్చు అనేది విపరీతంగా పెరిగిపోయి ఇప్పుడు ఆ ఫైబర్ నెట్ సంస్థ 1,262, అంటే 1,262 కోట్లు, 1,262 కోట్లు అప్పుల్లోకి వెళ్ళిపోయింది. సో ఈ విషయాలన్నీ ఆయన డీటెయిల్గా చెప్పాడు. డీటెయిల్గా చెప్పి ఆయన ఇప్పుడు ఆర్జీవీ వ్యూహం అనే సినిమా, దీని ద్వారా ఇళ్లల్లో టీవీలు ఉంటాయి కాబట్టి ఫైబర్ నెట్ ద్వారా ఒక దగ్గర నుంచి ఈ 10 లక్షలు 5 లక్షల మంది ఇళ్లకి సినిమాని ప్రదర్శిస్తారు. ప్రదర్శిస్తే వాళ్ళు ఎంతమంది చూశారనేది దాంట్లో నమోదు అవుతుంది. ఒక మామూలుగా అయితే తెలుగుదేశం పీరియడ్ లో ఒకరు చూస్తే ₹100 ప్రొడ్యూసర్కి పే చేయాలి, అది కండిషను. కానీ ఇక్కడ ఏం చేశారు, చూసింది ఎంత, 1,863 మంది చూశారు, ఆయనకి పే చేసింది ఎంత, 2,10,00,000. అంటే పెర్ హెడ్ 11,000 పడింది. అంటే ఒక్క మనిషి చూస్తే 11,000 ఆర్జీవీకి
చెల్లించారు. ఇది ఈయన చెప్తున్న జీవీ రెడ్డి చెప్తున్న ఆరోపణ. ఇది ఎక్కడైనా ప్రపంచంలో ఉంటుందా? అంటే చూసిన వాళ్ళే 1800 మంది. 1800 మంది చూస్తే 10 రూపాయలు వేస్తే 100 రూపాయలు వేసుకున్నా 2 లక్షల కంటే ఎక్కువ కాదు. 2 లక్షలు ఇవ్వాల్సిన ఆర్జీవీకి 2 కోట్లు ఇచ్చేశారు. అందులో 1 కోటి రిలీజ్ చేసేశారు. ఈ లోపల ఎన్నికల కోర్టు రావడం అంతా అది 1 కోటి రూపాయలు ఆగింది, కోర్టులో ఉంది. ఒప్పందం ప్రకారం కోర్టు రేపొద్దున ఇవ్వమని అడగచ్చు. అయితే ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అయినాక డీటెయిల్ గా దీన్ని ఎస్టాబ్లిష్ చేసినాక ఆర్జీవీకి నోటీసులు ఇస్తారు దీని మీద. అట్లాగే జగన్ కి దాంట్లో ఉన్న మధుసూన్ రెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్ అధికారి, వీళ్ళకి అందరికి కూడా రేపు ఫైబర్ నెట్ చైర్మన్ గతంలో మధుసూన్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళకి అందరికంతా కూడా నోటీసులు వెళ్తాయి, కేసు పెడతారు, అరెస్టు జరిగే అవకాశం ఉంది. ఆర్జీవీ కూడా ఇరుక్కునే అవకాశం ఉంది. ఆర్జీవీ అంటే ఇక్కడ ఆర్వీ సంస్థ ఇరుక్కుంటుంది. ఆర్జీవీ డైరెక్ట్గా ఇరుక్కుంటారు లేదా తెలియదు మనకి. ఆర్జీవీకి కూడా ఉండొచ్చు రేపొద్దున ఇబ్బంది. ఏదేమైనా దీంట్లో మనం ఇప్పుడు ఆర్జీవీ తప్పు కంటే కూడా జగన్ తప్పు క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చాలాసార్లు అడిగాను, వ్యూహం ఒకటే ఎందుకు వేశారు? వేరే చిన్న సినిమాలు 100 ఉన్నాయి కదా, 100,000 చిన్న సినిమాలు వస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ 100 పైన చిన్న సినిమాలు వస్తున్నాయి. మరి అవి కూడా ఫైబర్ నెట్లు వేసి డబ్బులు ఇవ్వచ్చు కదా. నాది కూడా ఒక సినిమా అట్లాగే రెడీగా ఉంది. నేను అడిగితే ఇప్పుడు ఇస్తాను, నాకు డబ్బులు ఇస్తారా వీళ్ళు? 11,000 ఇస్తారా? 11,000 వద్దు, నాకు 1000 రూపాయలు ఇవ్వమనండి, ఇస్తాను నేను సినిమా. అట్లా 1000 రూపాయలు ఇస్తే బోల్డ్ మంది ఇస్తారు సినిమాలు. మరి ఎందుకు వేయలేదు? జగన్ వ్యూహానికి మాత్రం ఎందుకు పెట్టాడు అంటే, వ్యూహం తనకు అనుకూలంగా తీస్తే ఆర్జీవీకి లబ్ధి చేకూర్చడం కోసమే ఈ స్కీమ్. ఎందుకంటే ఆర్జీవీ సినిమా బయట రిలీజ్కి ఇబ్బంది అయింది కాబట్టి ఫైబర్ నెట్లో పెట్టి దాని ద్వారా ఆర్జీవీకి 2 కోట్లు. ఆల్రెడీ ఆర్జీవీకి రకరకాల రూపాల్లో ఫండ్ వచ్చిందని, ఈ సినిమాకు పెట్టుబడులే వైసీపీ వాళ్ళు పెట్టారని, ఇవన్నీ రకరకాల పుకార్లు వచ్చి దాన్ని ఆర్జీవీ ఖండించాడు. అది మనకు తెలియదు ఎవరు డబ్బులు పెట్టారు, అదంతా రేపు కోర్టులో చెప్పుకోవాల్సి ఉంటుంది ఆర్జీవీ కేసు వస్తాయి. ఏదేమైనా అవన్నీ పక్కన పెడితే ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఒక వ్యక్తి చూస్తే 11,000 ఇవ్వడం, ఇది కానీ వాస్తవం అయితే, వాస్తవమా కాదో మనకు తెలియదు. జీవీ రెడ్డి అనే చైర్మన్ ఆరోపిస్తున్నాడు. ఆయన ఆరోపిస్తున్నాడంటే ఆయన దగ్గర ఆధారాలు ఉండాలి కదా. మరి దాన్ని కాదని ఇప్పుడు ఈయన ఆర్జీవీ ఇంకా దీని మీద వచ్చి మాట్లాడలేదు. రేపు పొద్దున మరి దీన్ని ఆర్జీవీ నిరూపించాల్సి ఉంటుంది. ఎంతమంది చూశారు, ఎంత డబ్బులు వచ్చిందని లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎందుకంటే రిజిస్టర్ అయి ఉంటాయి కదా, దాన్ని ఇప్పుడు మ్యానిపులేట్ చేయడం కష్టం. నిజంగా అంతమంది చూసారా, అంతమంది చూస్తే అంత డబ్బులు వచ్చాయా, ఎంతమంది చూశారు, ఇవన్నీ అవసరం. కనెక్షన్లు ఉండేది 5 లక్షలు అంటున్నారు. 5 లక్షల్లో అందరూ ఎందుకు వ్యూహం చూస్తారు? దాంట్లో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా ఉండొచ్చు, వేరే వాళ్ళంతా వ్యూహం చూడకపోవచ్చు. సో వ్యూహం అనే మామూలుగా ఆర్జీవీ సినిమాలే జనం మార్నింగ్ రిలీజ్ అయితే నైట్కి ఉండట్లేదు థియేటర్లలో, ఎందుకంటే అవేవి హిట్ కావట్లేదు. ఆయనకి ఏంటంటే ఆయనకు కూడా తెలిసి తీస్తాడు ఆయన. ఎందుకంటే దాని చుట్టూ వచ్చే డిస్కషన్ ఇంపార్టెంట్ అనేది ఆయన చాలాసార్లు చెప్పాడు. నేను 1000 సినిమాలు తీసినట్టు ఒక సినిమా తీస్తే, ఎందుకంటే ఎవరి షాట్, ఎవరి ట్వీట్, ఎవరిది ఒక సినిమా లాగా, కాబట్టి అవన్నీ జరుగుతుంది కాబట్టి నా పర్పస్ నెరవేరుతుంది అనేది ఆయన క్లారిటీ ఉంది. ఆయన సినిమాలు ఎందుకు తీస్తున్నాడు ఏంటని, అదేం ప్రాబ్లం లేదు. కాకపోతే అలాంటి సినిమాని, వ్యూహం అనేది అటర్ ఫ్లాప్ సినిమా, అది ఎవరు చూడలేదు. అలాంటి సినిమాని ఒక్కరు చూస్తే 11,000 పే చేస్తే మరి వేరే సినిమాలకు ఎందుకు ఇవ్వలేదు, వ్యూహానికి ఎందుకు ఇచ్చారు, వ్యూహానికి మాత్రమే ఎందుకు ఇచ్చారు అనేది ఇది చాలా సీరియస్ ఇది క్రైమ్ అవుతుంది. ఆర్జీవీ కూడా దీనికి సమాధానం చెప్పాలి. అట్లాగే డీటెయిల్ కార్పొరేషన్ నుంచి మహీవి రాఘవ్ కూడా డబ్బులు ఇచ్చారు, దానికి కూడా కేసు అవుతుంది. ఎందుకంటే ఆయన యాత్ర 2 తీశాడు కాబట్టి